మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇవాళ కె. విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చేటువంటి 3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు కె. విశ్వనాథ్ చిరంజీవి గారితోటి 3 సినిమాలు తీశారు. మీ అందరికి తెలిసిన విషయం అది. అయితే మొదటి సినిమా 'శుభలేఖ' 1982 జూన్ 11న విడుదలైతే, రెండో సినిమా 5 ఏళ్ల తర్వాత 'స్వయం కృషి' 1987 సెప్టెంబర్ 3న విడుదలైంది. మళ్ళీ మూడో సినిమా ఇంకో 5 ఏళ్లకి 1992 అక్టోబర్ 9న విడుదలైంది. అంటే ఈ దాదాపు 10 ఏళ్ల వ్యవధిలో చిరంజీవి గారి స్టార్డమ్ పెరుగుతూ వెళ్ళింది. ఆయన 1982లో 'శుభలేఖ' సినిమాలో వేసినప్పుడు అంతకుముందు ఏప్రిల్‌లో వచ్చినటువంటి 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' ఆయనకి చాలా పెద్ద హిట్‌గా నిలిచింది. అంటే అప్పటికి పూర్తిగా ఇంకా స్టార్డమ్ ఆయనకి ఇంకా రాలేదు పూర్తిగా. కానీ అప్పటికింకా స్టార్‌గా కన్నా కూడా నటుడుగానే మనకి చిరంజీవి కనిపిస్తూ ఉన్నారు. అలా 'శుభలేఖ' సినిమా నిజానికి విశ్వనాథ్ గారి సినిమాలు మనం పరిశీలిస్తే ఎక్కడో ఒక చోట ఒక సోషల్ కాన్సెప్ట్, ఒక సామాజిక అంశం మీద ఆయన తీస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో నృత్యము, సంగీతం కాకుండా వరకట్నం అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ఎంచుకున్నారు. దానికి కొంచెం డాక్యుమెంటరీ సపోర్ట్ కూడా మనకి సినిమాలో కనిపిస్తుంది. సో ఈ సినిమాలో ఇంకొకటి, విశ్వనాథ్ గారి సినిమాలో కథానాయకుడు కథానాయికని ఆరాధిస్తూ కనిపిస్తాడు. అది మనకి 'సిరిసిల్ల మూవీలో' కనిపిస్తుంది, 'శుభలేఖ'లో కనిపిస్తుంది, తర్వాత 'స్వర్ణకమలంలో' కనిపిస్తుంది, 'సాగర్ సంగమంలో' కనిపిస్తుంది. అలా అంటే తప్పేం లేదు. అంటే స్త్రీ పాత్రలు చాలా ఉన్నతంగా నాకు విశ్వనాథ్ గారి సినిమాల్లో అనిపిస్తుంది. సో ముందుగా 'శుభలేఖ' గురించి కొన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత మనం మిగిలిన సినిమాలకు వెళ్దాం. తర్వాత ఫైనల్గా మూడిట్లో ఏది బాగుందో నా అభిప్రాయం చెప్తాను. 'శుభలేఖ' సినిమా ఈ వరకట్నం కథాంశం, సినిమాలో నరసింహమూర్తి అనేటువంటి హీరో క్యారెక్టరు ఒక వెయిటర్ పాత్ర ఉండటం, అలాగే వరకట్నానికి వ్యతిరేకంగా పెళ్లి చూపులన్నీ పోరాడినటువంటి హీరోయిన్ సుమలతను అతను అభిమానించటం, తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి ఇతను డ్రాప్అవుట్ తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళ కంపెనీలో జాయిన్ చేయించడం, వాళ్ళిద్దరికీ పెళ్లి కావాలని తప్పించడం, మనసుల్లో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా కూడా చివరికి ఎవరైతే ఇతను ఆ వ్యక్తితో పెళ్లి జరిపించాలి అనుకుంటాడో ఆ వ్యక్తే వీళ్ళిద్దరు పెళ్లి చేయించడం అనేది కథాంశం. అయితే ఇందులో ఈ సినిమా ఇదేంటంటే, ఈ సినిమా వచ్చినప్పుడే 4 స్తంభాలాట అంతకుముందే వచ్చింది. మే 11న. 28న వచ్చేసి 'జస్టిస్ చౌదరి' సినిమా వచ్చింది. ఆ 2 సినిమాలు బాగా హిట్ అయ్యాయి. దాంతో పాటుగా ఈ సినిమా కూడా యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. సో నేను ఈ సినిమా చూశాను అప్పట్లో. ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలకి 'నెయ్యెమ్నెల్లో నేరేడు' అనేటువంటి పాటకి చిరంజీవి చేసిన యాక్షన్ కానీ, తర్వాత 'రాగాల పల్లకిలో' అనేటువంటి పాట కానీ, 'అయితే అదే నిజమైతే' అనేటువంటి పాట, ఈ పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాతోనే 'శుభలేఖ' సుధాకర్ మొదటిసారిగా నటించి 'శుభలేఖ' సుధాకర్గా స్థిరపడిపోయాడు. ఈ సినిమాలో తులసి చాలా బాగా నటిస్తుంది. అలాగే ఆవిడ సుమలత గారు కూడా బాగా నటిస్తారు. తర్వాత చిరంజీవి, సుమలత కొన్ని సినిమాలు నటించారనుకోండి. అంటే బాగా అందరూ పాత్రలు పోషిస్తారు. సత్యనారాయణ ఆయన కూడా బ్రహ్మాండంగా మున్సిపల్ కౌన్సిలర్ ఆది శేషయ్య గారిగా, గురునాథంగా ఆయన అసిస్టెంట్గా రాళ్లపల్లి, వీళ్ళందరూ బాగా చేస్తారు. అయితే ఈ సినిమా నాకు గొప్పగా అనిపించిందంటే, పాత్రలన్నీ కూడా సినిమాటిక్గా ఉండకుండా రూటెడ్గా, గ్రౌండెడ్గా ఉంటాయి. అది 'శుభలేఖ' సినిమాలో నచ్చిన అంశంగా నేను అనుకుంటాను. చివరికి అంటే మరీ సినిమాటిక్ ట్విస్ట్లు అవి లేకుండా రియల్ లైఫ్ క్యారెక్టర్సే, వాటి మధ్య మనం ఈ సినిమాని చూస్తాం. అలాగే మూర్తి పాత్రలో మనకి చిరంజీవి ఒక స్టార్లా కనిపించరు. సో మన పక్కింటి అన్నయ్య గానో, లేదంటే పక్కింటి యువకుడు గానో, ఒక ఫ్రెండ్ గానో ఇలా మనకి కనిపిస్తారు. అలా 'శుభలేఖ' సక్సెస్ఫుల్గా రన్ అయిన సినిమా, సద్దినోత్సవం చేసుకుంది.
ఫిలింఫేర్ అవార్డు అటు బెస్ట్ యాక్టర్గా చిరంజీవికి వచ్చింది, అలాగే దర్శకుడిగా విశ్వనాథ్ గారికి వచ్చింది. ఈ సినిమాకి మాటలు గొల్లపూడి మారుతీరావు రాశారు, సంగీతం కేవి మహాదేవన్ చేశారు. ఎక్కువ వైజాగ్లో షూట్ చేసినటువంటి సినిమా ఇది శుభలేఖ. ఈ తర్వాత 5 ఏళ్ళకి చెప్పాం కదా, 5 ఏళ్ళకి స్వయం కృషి సినిమా వచ్చింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రధానంగా మనం చేసే వృత్తి పని ఏదైనా దాని పట్ల గౌరవం అంకిత భావంతో ఉంటే ఎవరైనా రాణిస్తారు అనేటువంటి చెప్పేటువంటి ప్రబోధాత్మక చిత్రం. ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడీగా విజయశాంతి చాలా అద్భుతంగా నటించారు. ఆవిడ నాకు తెలిసి ఒక డీగ్లామరైజ్ రోల్, ఆవిడ పెద్ద మేకప్ అది ఏముండదు గంగా అనేటువంటి పాత్రలో. అంటే చెప్పులు కుట్టుకునే సాంబయ్య, ఒక చెట్టు కింద చెప్పులు కుట్టుకునే సాంబయ్య తర్వాత రాయల్ షూ మార్ట్ అనే సంస్థకి ఎలా ఎదుగుతూ వచ్చాడనేటువంటి ఒక క్రమాన్ని మనకు చూపిస్తారు. ఈ సినిమా అంత విచిత్రంగా ఊటీ, శ్రీరంగం, చెన్నై అటువైపు తీశారు, హైదరాబాద్ ఇటు సైడ్ తీయలేదు. ఈ సినిమాలో కూడా చరణ్ రాజు మరి ఎలా చరణ్ రాజు తీసుకొచ్చారు కానీ చరణ్ రాజు విలన్, అలాగే సరోదమన్ బెనర్జీ ఇందులో కూడా సుమలత గారు ఓ పాత్ర పోషించారు. మాటలు సాయినాథ్ రాశారు, మాటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మనకి. రమేష్ నాయుడు గారు పనిచేసినటువంటి ఏకైక చిత్రం విశ్వనాథ్ గారి కాంబినేషన్లో రమేష్ నాయుడు గారు చేసిన ఏకైక చిత్రం సిగ్గు పూపంతి శ్రీ సీతామహాలక్ష్మి అనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. పారా హుషార్ అనేటువంటి పాట చాలా బాగుంటుంది. ఈ 2 పాటలే కాకుండా మరికొన్ని పాటలు ఉన్నా కానీ ప్రధానంగా ఈ పాటలు బాగుంటాయి. ఈ సినిమాలో ఇది పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వాళ్ళు తీసినటువంటి సినిమా. ఈ సినిమా కమర్షియల్గా బాగా హిట్ అయింది. 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ప్రధానంగా అంటే ఒక 2 పాత్రలు మనం చూస్తే సాంబయ్య, గంగా అనేటువంటి ఈ పాత్రల మధ్య ఉండేటువంటి ఒక కెమిస్ట్రీ అంటాం మనం, ఒక అవగాహన, అనుబంధం తెర మీద దర్శకుడు చాలా బాగా చూపించారని చెప్పి నాకు అనిపించింది. ఈ సినిమాలో చిన్న అటువంటి కుర్రాడు వేస్తాడు, అంటే తన అక్క కొడుకో చెల్లెలు కొడుకో హీరోకి అతన్ని బాగా ప్రేమిస్తాడు. అతని తండ్రి ఆస్తి లాక్కోవటానికో కోపంతోనో కొడుకుని చెడగొట్టడం కొంచెం సినిమాటిక్గా ఉన్నా కూడా చిరంజీవి చాలా స్టార్గా అప్పుడే ఆయనది పసివాడి ప్రాణం ఒక 40 రోజుల ముందర విడుదలైంది. ఆ పసివాడి ప్రాణం బాగా హిట్ అయినా, బ్రేక్ డ్యాన్స్ అప్పుడే ఆయన ఆ సినిమాలో చేసిన స్వయం కృషి సినిమా కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది. ముఖ్యంగా చాలామంది కష్టపడితే, మనం నిజాయితీతో కష్టపడితే పైకి రావచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని చాలా బాగా ప్రమోట్ చేసిన చిత్రం. ఈ సినిమా చిరంజీవి, విజయశాంతి వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి, కొండవీటి దొంగ ఇట్లాంటి అనేక సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ కమర్షియల్గా అనిపిస్తాయి. కానీ ఈ సినిమా ఒక జెన్యూనిటీ, ఒక ఆనెస్ట్ అటెంప్ట్ నాకు ఈ సినిమాలో కనిపించింది. అలా స్వయం కృషి సినిమా కూడా బాగా ప్రేక్షకులు రిసీవ్ చేసిన సినిమా. మళ్ళీ చెప్పా కదా, 5 ఏళ్లకి 92లో అక్టోబర్ 9న విడుదలైంది ఆపద్ బాంధవుడు సినిమా. ఇది కూడా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వాళ్ళే తీశారు. విచిత్రం ఏమిటంటే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాలో ఈసారి సంగీతం ఎంఎం కీరవాణి చేశారు. మరి అది కీరవాణి విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి ఇది కూడా ఏకైక చిత్రమేమో అనిపిస్తుంది. ఇందులో ఔరా అమ్మక చెల్ల పాట మనకి ఎంత హిట్టో తెలుసు. దాంతోపాటుగా చుక్కల్లారా, వెక్కడమ్మ జాబిలేటువంటి పాట ఉంది కదా, అది కూడా చాలా బాగుంటుంది ఈ పాట. ఈ సినిమా ఎక్కడో అంటే ఇంటెంట్ బాగుంది. ఇక్కడ కూడా ఇది కూడా ఒక మూగ ప్రేమ కాన్సెప్టే. హీరో ఆవుల్ని పెంచుతూ ఆ ఊళ్ళో ఉంటాడు. ఒక ఊరు అనుకుందాం, అక్కడ పరంధామరాజు గారి అమ్మాయి తను ఆరాధిస్తాడు. పరంధామరాజు గారి అమ్మాయి జంజాల పోషించారు ఆ పాత్ర. మళ్ళీ ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం, హీరోయిన్ తన ప్రేమను వ్యక్తం చేయదు, హీరో వ్యక్తం చేయడు. సో ఇందులో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఈ సినిమా సొంత బావ అత్యాచార ప్రయత్నం చేయటం, అమ్మాయికి మతిస్థిమితం తప్పటం, హీరో అమ్మాయిని రక్షించడం కోసం పిచ్చి ఆసుపత్రులు తిరగటం, ఇవన్నీ కొంచెం సినిమాటిక్గా అనిపిస్తాయి అని చెప్పి అనిపించింది.
తర్వాత పాటల వరకు ఓకే కానీ జంధ్యాల అద్భుతమైన పాత్ర పోషించారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు జంధ్యాల ఈయనకి రిక్వెస్ట్ చేశారట, మన పునోదయ ఏడి నాగేశ్వరరావు గారికి ఒక లెటర్ ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళాక తిరిగ్గా చదవండి అని. ఆ లెటర్లో ఏముందంటే, ఈ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇందులో పరంధామరాజు పాత్ర నాకే వేయాలనే ఒక కోరిక ఉందండి, మీరు మరోలా అనుకోకుండా ఉంటే ఈ పాత్ర నేను పోషిస్తాను అని ఏడి నాగేశ్వరరావు గారికి జంధ్యాల రిక్వెస్ట్ చేస్తే, ఏడి నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారితో మాట్లాడితే విశ్వనాథ్ గారు వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ రోల్ ఆయన చేశారు. ఈ సినిమాలో మీనాక్షి శేషాద్రి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మీనాక్షి శేషాద్రి హిందీ సినిమాలో నటించే అమ్మాయి అయినా చక్కగా తెలుగుదనంతో చక్కగా తెలుగు అమ్మాయి అనిపించేట్టుగా ఉంటుంది. సరిత వాయిస్ ఇచ్చారు. సరిత వాయిస్ కూడా చక్కగా కుదిరింది. ఆపద్ బాంధవుల్లో నాకు అనిపించింది అంటే, ఆయన వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, బహుశా ఇందులో ఏమిటి థీమ్ అంటే, థీమ్ అంతగా కనపడదు కానీ చిరంజీవిలో చక్కటి క్లాసికల్ డాన్సర్ ఉన్నాడు, అలాంటి ఒక పాత్ర ఇవ్వాలని ఆలోచించామని ఏడి నాగేశ్వరరావు గారు అంటారు. ఇందులో ఒక 9 నిమిషాల బ్యాలే ఉంటుంది, నృత్య రూపకం ఉంటుంది. ఆ నృత్య రూపకం శివుడి పాత్ర చిరంజీవి పోషిస్తారు. బాగానే ఉంటుంది కానీ అది ప్రేక్షకులు ఎంతవరకు చేరింది అనేది నాకు అనుమానమే. ఆ నృత్య రూపకం దానికి అంతకుముందు సాగర్ సంగమంలో గోపీకృష్ణ నృత్య దర్శకుడిగా ఉంటే ఆయన అసిస్టెంటు ఆయన లక్ష్మణ్ ఆయన చేశారు దీనికి కొరియోగ్రఫీ. అలా ఈ సినిమాలో చిరంజీవి గారికి హెయిర్ స్టైలింగ్ అంత నప్పలేదు ఎందుకో. మనకి శుభలేఖ సినిమా చూసినా, ఆ తర్వాత స్వయం కృషి చూసినా అంత దాకా ఎందుకు, దీని ముందే వచ్చిన పసివాడి ప్రాణంలో కూడా ఆ హెయిర్ స్టైలింగ్ కానీ అవన్నీ బాగుంటాయి. బట్ ఆపద్బాంధవుడు సినిమా ఎందుకో హెయిర్ స్టైలింగ్ అంతగా నప్పలేదు అని చెప్పి అనిపించింది. ఆపద్బాంధవుడు సినిమాని కంచి, శ్రీరంగం ఇలాంటి ప్రాంతాల్లో తీశారు. కొంత పూడిపల్లి అనేటువంటి ఒక గ్రామం గోదావరి జిల్లాలో 2 కొండల మధ్య ఉండేటువంటి ఆ గ్రామంలో ఈ సినిమాని తీశారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసింది భూషణ్ లఖాండ్రి. లక్ష్మణ్ అని చెప్పాను, అది కాదు, భూషణ్ లఖాండ్రి అనేది చేశారు. దాంతోపాటుగా ఈ సినిమా కూడా నంది అవార్డు చాలా వచ్చాయి. చిరంజీవి గారికి మళ్ళీ ఇంకొకసారి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఆయనకి. దాంతోపాటుగా ఈ చలం ఆయన కళ అంటే ఆర్ట్ ఉంది కదా, ఆర్ట్ వర్క్ ఆయనకు వచ్చింది. సంభాషణకమో జంధ్యాలకు వచ్చింది. సాగర్ సంగమం తర్వాత జంధ్యాల మళ్ళీ ఈ సినిమాకే మాటలు రాశారు. ఆ తర్వాత జంధ్యాల ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఆపద్ బాంధవుడు సినిమా ఆశించిన మేర విజయం కాలేదు. నిజానికి అప్పటికి 92 నాటికి ఘరానా మొగుడు వచ్చిన తర్వాత గ్యాప్ ఉంది. ఘరానా మొగుడు ఐ థింక్ ఏప్రిల్లో వస్తే ఇది అక్టోబర్లో వచ్చింది. దానివల్ల ఈ సినిమా ఇమేజ్ ఏమీ దెబ్బతినలేదు. కానీ ఎక్కడో స్వయం కృషి, శుభలేఖ ఆ టేకింగ్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ చూసిన తర్వాత ఆపద్ బాంధవుడిలో ఏదో లోపించిందేమో అనిపించింది. ఎక్కడో ఆ సినిమాటిక్ ట్విస్ట్లు సినిమాటిక్గా వెళ్ళిపోయిందేమో అని చెప్పి అనిపించింది. ఇది ఒకే దర్శకుడు, బహుశా విశ్వనాథ్ గారు 3 సినిమాలు తీసినటువంటి ఏకైక హీరో కూడా చిరంజీవి గారే. 10 ఏళ్ల గ్యాప్లో 3 సినిమాలు తీసినప్పుడు అటు ఒక నటుడి నుంచి స్టార్గా ఎదిగినటువంటి చిరంజీవి గారు కానీ, అలాగే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పెద్ద మార్పు లేదు కానీ కథలు ఎంచుకునే క్రమంలో కొంత మార్పు ఏమో అనిపించింది. ఇది ఇలా శుభలేఖ, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు ఈ 3 సినిమాల్లో ఏది బాగుంది అనిపిస్తుందంటే, చాలా సింపుల్గా హాయిగా ఉన్న సినిమాగా నాకు శుభలేఖ కనిపించింది. 2 పాత్రలు, అటు గంగా ఇటు సాంబయ్య అనేటువంటి ఆ 2 పాత్రల్లో హీరో చిరంజీవి, హీరోయిన్ విజయశాంతి వీళ్ళిద్దరు అద్భుతంగా ఒదిగిపోయి చేశారు. నా ఉద్దేశంలో ఈ 3 సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మనం చూస్తే విజయశాంతి పాత్ర చాలా టాప్లో ఉంటుంది. ఆవిడ చాలా అద్భుతంగా నటించింది. ఆవిడ
క్యారెక్టర్ని రాసుకున్న విధానం కూడా బాగుంది. అందుకోసం స్వయం కృషి నచ్చుతుంది. ఆపద్ బాంధవుడు బహుశా టైటిల్ ఏట వాళ్ళు వెంటనే తేల్చుకోలేక టైటిల్ ఇది పెట్టారు. టైటిల్ ఇంకో టైటిల్ పెట్టినా బాగుండేదో తెలియదు కానీ, బట్ ఈ 3 సినిమాల్లో ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసినటువంటి సినిమాగా ఆపద్ బాంధవుడు ఉండిపోయింది. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాగా స్వయం కృషి మిగిలిపోయింది, లేదా స్వయం కృషి గుర్తుండిపోతుంది. వరకట్నం మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ వరకట్నం మీద ఒక బ్రహ్మాండమైన సినిమా తీసినటువంటి చాలా లైటర్ వేన్ సినిమా. మీకు స్వయం కృషి లైటర్ వేన్ సినిమా కాదు, స్వయం కృషి సీరియస్గా ఉంటుంది. అదే మీరు శుభలేఖ లైటర్ వేన్ ఉంటుంది. ఒక లైటర్ వేన్ సినిమాగా శుభలేఖ గుర్తుండిపోతుంది. ఇది ఈ 3 మూవీస్లో ఏది బెస్ట్ అని చెప్పడం అంటే కష్టం. ఆ ఉద్దేశంలో ఒక విధంగా శుభలేఖ బాగుంటుంది, ఇంకో విధంగా స్వయం కృషి బాగుంటుంది, ఆపద్బాంధవుడు కొంచెం వెనకెక్కడో ఉంటుంది. ఇది ఈ 3 సినిమాల్లో ఏది బెస్ట్ మూవీ అని చెప్పాలంటే నాకు అనిపించింది. మరి మీకు బెస్ట్ మూవీ ఈ 3 ఏది అనిపించిందో తప్పకుండా మీ కామెంట్స్లో షేర్ చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.